డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆనందభారతి గ్రౌండ్స్ నుండి ప్రారంభమై ఈ ర్యాలీ వైఎస్ఆర్ బ్రిడ్జి డౌన్లోని దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నిరంతర నిరసన దీక్షలు చేపడుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తొక్కేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందన్నారు. నిరుద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైసీపీ పార్టీ రాష్ట్ర సిటీ అధ్యక్షులు సుంకర శివప్రసన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ ఉదయ్, కిషోర్, కంపర బాబీ, బల్లా సూరిబాబు, దీపక్, కరుణ, దుర్గా ప్రసాద్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కాకినాడ నగరంలో మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ద్వారంపూడి రోజులుగా డిఎస్సి అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి డిఎస్సి మీద అక్రమాలపై ఉద్యమం చేస్తున్నాం. అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు నిరసన ర్యాలీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిటీ వైఎస్ఆర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఒక 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం కదని సంబరం చేసుకోవడం కాదు, ఆ ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చాం, ఎంత ట్రాన్స్పరెన్సీగా ఇచ్చాం అన్నది చాలా ఇంపార్టెంట్. మీరందరూ చూశారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు సుమారు 4 లక్షల మందికి ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా 4 లక్షల మందికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అటువంటిది ఈరోజు మీరు జస్ట్ 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంత కాంట్రవర్సీ తెచ్చుకునే పని చేయడం జరిగింది. దీంట్లో డిమాండ్గా ఈ యొక్క అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని మేము అడుగుతున్నాం. ఇందులో డిమాండ్గానే మంత్రి లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలని మా యొక్క డిమాండ్. కనుక నైతికత వహించి రాజీనామా చేసి ఈ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంటే మీకు మీరు సత్యుగులు అని చెప్పేసి నిరూపించుకోవడానికి బాగుంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా చోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ లేదని, ఏదైతే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి అక్రమాలు జరిగిన డిఎస్సిలో ఎవరైతే సభ్యులు సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన సభ్యులకు కూడా ఈరోజు సర్టిఫికెట్ లేవు. దానికి కారణం మీరైతే ఉద్యోగం అయితే ఇచ్చారు కానీ సర్టిఫికెట్లు రాకుండా ఈరోజు కాలేజ్ యజమాని వాళ్ళు చాలామంది సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. దీనికి కారణం ఏం చెబుతున్నారంటే ఫీజు రీయింబర్స్మెంట్ మాకు పడలేదు కానీ డబ్బులు మీరు కట్టండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగం వచ్చింది కాదని కొన్ని సొంత డబ్బులు కట్టన్నా అప్లికేషన్ సర్టిఫికెట్లు తీసుకుంటారు, కానీ చదువు పూర్తయిన వాళ్ళకి ఏ విధంగా సర్టిఫికెట్లు వస్తాయి? మేము చాలామంది కాలేజీలకి ఫోన్ చేసి సర్టిఫికెట్ రాలేదంట కదా అని అంటే ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదండి మాకు, కానీ మా డబ్బులు మాకు కడితే తప్ప మీ సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీ వాళ్ళు చెప్తున్నారు. సో చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ఎలక్షన్ల ముందు చాలా డబ్బా కొట్టాడు ఆయన, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పేసరి పాప నిరుద్యోగులు నమ్మి ఓట్లేస్తే సుమారు 2.5 సంవత్సరాలు అయినా ఈరోజు నిరుద్యోగ భృతికి సంబంధించి ఒక్క మాట కూడా లేదు. సో అన్ని రకాలుగాను ప్రజలు వంచేసేసిన ఈ ప్రభుత్వం దిగిపోవాలి. అదేవిధంగా చిత్తశుద్ధి ఉంటే లోకేష్ గారు ఈ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించుకోవాలి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ పూర్తయ్యే వరకు లోకేష్ గారు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు.